జగన్ ఓటు వేయరు అన్నటువంటిదైతే క్లియర్గా ఉంది. ఏంటది? ఓటు వేయడం ఏంటి, ఆయన ఓటు వేయకపోవడం ఏంటి అంటే అసలు పాయింట్ ఇక్కడే ఉంది. జగన్ యాక్చువల్గా ఇప్పుడు శాసనమండలి ఎలక్షన్ 27వ తారీఖు చంద్రబాబు గారు ఓటు వేయబోతున్నారు, లోకేష్ గారు కూడా ఓటు వేయబోతున్నారు. వాళ్ళిద్దరూ తమ ఇదివరకు ఉన్న హైదరాబాద్లో ఓట్లు రెండు కూడా ఇక్కడ తెచ్చుకున్నారు. చంద్రబాబు గారు కుప్పంలో ఇల్లు కట్టుకోలేదు కాబట్టి కుప్పంలో ఆయనకు ఓట్లేదు. ఇక్కడ ఉంటున్నటువంటి ఉండవల్లి కాబట్టి ఈ ప్రాంతంలోనే ఆయనకు ఓటు ఉంది. అదే సందర్భంలో ఇటు లోకేష్ వచ్చాడు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఓటు హక్కు ఉంది. ఇప్పుడు శాసన మండలికి సంబంధించిన సీటు ఉంది కదా, కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించింది, ఆలపాటి రాజా పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ జరుగుతోంది కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ది కూడా ఇక్కడే ఇల్లు ప్లస్ ఆఫీస్ కూడా, కాకపోతే ఆయనకు ఓటు హక్కు లేదు. ఎందుకని? ఆయన గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి, వీళ్ళిద్దరు గ్రాడ్యుయేట్ కాబట్టి వీళ్ళిద్దరు గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఓటు ఉంది, కానీ ఆయన ఇక్కడ కాదు పులివెందుల్లో ఉంది. అక్కడ ఇప్పుడు ఎన్నిక లేదు కాబట్టి ఓటు వినియోగించుకునేటటువంటి పరిస్థితి లేదు.